స్కామ్లు, ఆరోపణలు, సవాళ్లు తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు ఇదే కొత్త ట్రెండ్. అది నిజమా, ఊరికే హైప్ కోసం చేస్తున్నారో తెలియదు కానీ ఊ అంటే ఉస్కో అన్నట్టు నేతలు పోటీ పడి సవాళ్లు విసురుకుంటున్న తీరు రాజకీయంగా ఆసక్తి రేపుతోంది. 2,000 కోట్ల రూపాయల స్కామ్ జరిగినట్టు నిరూపిస్తే నా మంత్రి పదవికి రాజీనామా ఇస్తాను. రాజీనామా చేసేదెవరు? నిజంగా బొగ్గు ఉంటే చూపి నేను సారీ చెప్తా, బొగ్గు లేకపోతే నువ్వు రాజీనామా చేస్తావా బట్టి గారు? రాజకీయాలు వదిలేసేదెవరు? పోటెత్తుతున్న పొలిటికల్ ఛాలెంజ్లు. తెలంగాణ రాజకీయాల్లో ఏం నడుస్తోందంటే రాజీనామాలపై సవాళ్ల పర్వం అనే మాట వినిపిస్తోంది. సందర్భం ఏదైనా, సమయం ఏదైనా, అంశం ఎలాంటిదైనా సింపుల్ గా ఛాలెంజ్లు విసిరేసుకుంటున్నారు. టైము డేట్ చెప్పు హరీష్ రావు గారు, మీరు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తాను. 2,000 కోట్ల రూపాయల స్కామ్ జరిగినట్టు నిరూపిస్తే నా మంత్రి పదవికి రాజీనామా ఇస్తాను. నువ్వు రాజకీయాల నుంచి వైదొలుగుతావా, ఒక నిరూపించకపోతే నువ్వు సిద్ధాన్ని స్వీకరిస్తావా అని చెప్పి హరీష్ రావు అడుగుతున్నాను. గురుకులాల్లో పిల్లల కోసం చేసిన యూనిఫామ్, షూస్ కొనుగోళ్లలో 2,000 కోట్ల అవినీతిని నిరూపిస్తే మంత్రి పదవికి రాజీనామాకు సిద్ధమంటూ హరీష్ రావుకు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ విసిరిన ఛాలెంజ్ ఇది. అంతకుముందు సీఎం రేవంత్ రెడ్డి ఏకంగా మోదీతో ఢీ అనేశారు. ప్రధాని రాజీనామా చేస్తే తాను కూడా సిద్ధమన్నారు. Definitely ask Narendra Modi, myself and Narendra Modi will resign in the last public mandate. And moreover, I have comfort majority. I am not depending on anyone. BJP government is physically handicapped government. They are depending on many political parties. That is the case. I am ready. I am ready to tender my resignation and my cabinet. Meanwhile, Narendra Modi has to resign. He has to dissolve his government. Then it will go. Let it go. మోదీని ఉద్దేశించి సీఎం అంత మాట అన్నాక బీజేపీ ఎంపీలు ఊరుకుంటారా? అందుకే రాష్ట్రం నుంచి ఉన్న 8 మంది ఎంపీలు రాజీనామాకు సిద్ధమే. శాసనసభను రద్దు చేస్తావా అంటూ రేవంత్ కు రిటర్న్ ఛాలెంజ్ చేశారు ఎంపీ రఘునందన్. ఏం చేసినట్టు మేము రిజైన్ చేయాలి రేవంత్ రెడ్డి? నీకు చాతనైతే మేము రెడీగా ఉన్నాం 8 మంది ఎంపీలకు రాజీనామా చేయడానికి. నువ్వు నీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిజాల్వ్ చేసి మాతో పాటు ఎన్నికలకు రా. ఎవరు ఎన్నికలు సింగరేణిలో బొగ్గు కుంభకోణానికి పాల్పడ్డారంటూ కాంగ్రెస్ పై తీవ్ర ఆరోపణలు చేస్తున్న హరీష్ రావు సైతం భట్టీకి రాజీనామా సవాల్ విసిరారు. 40 లక్షల టన్నుల బొగ్గు ఉన్నదా, మాయమైందా? ఇద్దరం కలిసి పోదాం బట్టి గారు. నిజంగా బొగ్గు ఉంటే చూపి నేను సారీ చెప్తా, బొగ్గు లేకపోతే నువ్వు రాజీనామా చేస్తావా బట్టి గారు? తయారున్నావా అంటే సపోర్ట్ చేస్తలేడు, దాని మీద చెప్తలేడు. హైదరాబాద్ లో ఒక్క ఇందిరమ్మ ఇల్లు కట్టినట్టు రుజువు చేసిన శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటానంటూ ఆ మధ్య సీఎం రేవంత్ రెడ్డిని కేటీఆర్ సవాల్ చేశారు. ఇందిరమ్మ ఇండ్లు అన్నావు కదా, ఇందిరమ్మ ఇండ్లంటివి కదా, ఎస్సీ ఎస్టీలకు 6 లక్షలు ఇస్తాన్నావు, మిగతా వాళ్ళందరికి 5 లక్షలు ఇస్తాన్నావు. హైదరాబాద్ మహానగరంలో ఒక్క ఇందిరమ్మ ఇల్లు నువ్వు కట్టినట్టు చూపెడితే, ఒక్క ఇందిరమ్మ ఇల్లు నువ్వు కట్టినట్టు చూపెడితే నేను శాశ్వతంగా రాజకీయ సన్యాసం తీసుకుంటా, దమ్ముందా రుజువు చేయని చెప్పి నేను వారిని ఇవాళ సవాల్ చేస్తా ఉన్నా. రాజీనామా ఛాలెంజ్లు, రాజకీయ సన్యాసాలపై సవాళ్లు ఇవన్నీ బానే ఉన్నాయి, రాజకీయాలను ఉడికిస్తున్నాయి. ఆ తర్వాత అంతా గప్చుపన్నట్టుగా మారుతోంది పరిస్థితి. ఇప్పటికైతే ఈ సవాళ్లేవి పట్టాలెక్కలేదు, మున్ముందు ఆగుతాయనే గ్యారంటీ కూడా లేదు. రాజీనామాలు చేసేదెవరు, రాజకీయాల్ని వదిలేదెవరు అన్నదే హాట్ పాయింట్ గా మారింది. దీంతో ఇవి నిజంగా రాజీనామాలా, రాజీ డ్రామాలా అనేది అర్థం కాక అటు పొలిటికల్ వర్గాలు, ఇటు సాధారణ జనాలు గుసగుసలాడుకుంటున్న పరిస్థితి.